ఆక్స్ఫోర్డ్ ఏదైతే ఉందో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఒక పదాన్ని ఇయర్ ఆఫ్ ది వర్డ్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక వర్డ్ ఇంగ్లీష్ పదాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక పదాన్ని ఇయర్ ఆఫ్ ది వర్డ్గా డిక్లేర్ చేస్తారు. అట్లా మరి ఈ సంవత్సరం కూడా ఆక్స్ఫోర్డ్ వాళ్ళు డిక్లేర్ చేయడానికి ముందుకు వచ్చారు. సో దానికోసం ఒక 3 వర్డ్స్ని ముందుగా వారు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. 3 వర్డ్స్ 3 పదాలని వారు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఆ చేసుకున్న దానికి సంబంధించి మరి ఏ పదాన్ని ఫైనల్గా ఒకటే పదాన్ని చూస్ చేయాలి కాబట్టి ఆ పదాన్ని ఏ పదాన్ని చూస్ చేయాలనే దానికి ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ కూడా పబ్లిక్కి 27 నవంబర్ దాకా ఓపెన్ చేశారు అండి. సో మరి వీరు ఈ పదాలు ఏవైతే చెప్పారో ఆ పదాలు మనం చూసుకుంటే ఆ వర్డ్స్ ఏవైతే వీరు షార్ట్ లిస్ట్ చేసుకున్నారో అవి మనం చూసుకుంటే ఔరా ఫార్మింగ్ అనేటువంటి ఒక పదం, ఒక వర్డ్, దీన్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. దాని తర్వాత రేజ్ బైట్ అనేటువంటి ఒక పదాన్ని, నెక్స్ట్ బయో హ్యాక్, దాని తర్వాత బయో హ్యాక్ అనేటువంటి పదాన్ని. సో 3 పదాలని చూస్ చేసుకున్నారు. సో ఎవరైతే ఓటింగ్ వేయాలనుకుంటారో ఓటింగ్ చేస్తే ఒక పదాన్ని చూస్ చేస్తారు. సో దాన్ని ఇయర్ ఆఫ్ ది వర్డ్గా ఆక్స్ఫోర్డ్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అట్లా 3 వర్డ్స్ని చూస్ చేస్తారు. జనరల్గా మరి 3 వర్డ్స్ ఎట్లా చూస్ చేస్తారంటే ఏవైతే మనకి ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండటమో లేదా గూగుల్లో సెర్చ్లో ఉండటమో లేదైతే పదాన్ని ఫ్రీక్వెంట్గా యూస్ చేయడమో ఎక్కువ మంది యూస్ చేయడమో అట్లా జరిగినప్పుడు ఆ పదాలని ఫైండ్ అవుట్ చేసి ఇట్లా షార్ట్ లిస్ట్ చేసి దాన్ని ఓటింగ్లో పెడతారు.